యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరుపెట్టుకోవడానికి, దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగం రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి గమనించినట్లయితే, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ అంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ నయమాను భార్య. నయమాను సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు మహాపరాక్రమశాలి, రాజు యొక్క దృష్టికి దయ పొందినవాడు, ఘనమైనటువంటి వాడు, బలమైనటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, సైన్యాన్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అతని యొక్క భార్య నయమాను యొక్క స్వస్థతను గురించి ఆసక్తి కలిగి ఉంది. నయమాను కుష్ఠరోగి. ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనఘనతలు ఉన్నప్పటికీ, ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా, జ్ఞానంగా దేశం కొరకు పోరాడుతున్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను ఇంటికి వచ్చేసరికి తన శరీరం అంతా కూడా కుష్ఠరోగంతో ఉన్నాడు. ఎక్కడ చూసినా కుళ్ళు వాసన. ఆయన యొక్క శరీరము ఆయనను బలహీనపరుస్తుంది. ఆయన వ్యాధి బాధ ఆయన యొక్క మానసిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఎంతో శుభ్రంగా, ఎవరికి ఏది కనబడకుండా, తాను రోగినై ఉన్నట్టు కూడా తెలియకుండా ఎంతో జాగ్రత్తగా తన వస్త్రధారణ కలిగి ఉండేవాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన యొక్క స్థితిని చూసినప్పుడు తను కృంగిపోయేటువంటి వాడు. ఆయనను చూసినటువంటి భార్య ఎంతో బలహీనరాలయ్యేది. ఎక్కడ స్వస్థత కలుగుతుందో, ఏ దేవుడు బాగు చేస్తాడో, ఎవరు నా భర్తను బాగు చేస్తారో అని ఆమె కనుగొనని మార్గము లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ విఫలమైపోయింది. అటువంటి పరిస్థితులలో ఇజ్రాయేలు దేశం నుండి బానిస పిల్లగా వచ్చినటువంటి చిన్న కుమార్తె నయమాను భార్యకు పరిచారం చేసేటువంటిది. ఎంతో జ్ఞానం కలిగినటువంటి బిడ్డ, దేవుని మార్గాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు బాల్యం నుండే ఎరిగినటువంటి కుమార్తె. తమ దేశంలో గొప్ప దేవుడు ఉన్నాడని, గొప్ప ప్రవక్త ఉన్నాడని తెలిసినటువంటి ఆ బిడ్డ తన యజమానురాలు, తన యొక్క ఆశ, ఆలోచన, తన భర్త ఎడల ఎంత చింత కలిగి ఉందో తెలిసినటువంటి ఆ బిడ్డ ఒక సలహా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ధైర్యం సరిపోవట్లేదు. కానీ వారి యొక్క వేదనను చూసినప్పుడు, కుటుంబంలో ఉన్నటువంటి దుఃఖములు చూసినప్పుడు ఆ బిడ్డ వారికి దేవుని గురించి తెలియజేసింది. ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు. చూడండి 3వ వచనంలో, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఈ విధంగా ఆ చిన్న బిడ్డ ప్రతిరోజు చెబుతున్నప్పుడు ఆ యజమానురాలు నమ్మలేకపోయింది. కానీ అనుదినము ఆమె చెప్పేటువంటి మాటలను బట్టి ఆమె కూడా ఒక ప్రయత్నం చేస్తే ఆ దేవుడు ఏమన్నా బాగు చేస్తాడేమో,
ఒక ప్రయత్నం చేస్తే తప్పేముంది? ఎక్కడెక్కడో తిరిగాం, ఎంతెంతో ఖర్చు పెట్టాం. ఒక్కసారి ఈ ప్రయత్నం గూడా చేసి చూద్దామని ఆశ కలిగినటువంటి నయమాను యొక్క భార్య నయమానికి చెప్పింది. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నది, నాకు పరిచర్య చేసేటువంటి ఆ చిన్న బిడ్డ తన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని చెబుతుంది. ఆయన యొద్దకు ఎవరు పోయినా బాగైతారంట అని ఆ వార్త ఆయనకు తెలియజేసినప్పుడు నయమాను సిరియా రాజును సంప్రదించాడు. చూడండి 5వ వచనంలో, సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారము 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. చూసారా వెంటనే, ఎందుకంటే సిరియా రాజు నయమానును ఎంతో ప్రేమించాడు. రాజు దయను పొందాడు నయమాను. దేశం కొరకు పోరాడే శూరుడు, వీరుడు, దేశం కొరకు ముందంజ వేసేటువంటి వాడు, ఒక క్రమమైన పద్ధతిలో యుద్ధము చేయడానికి సిద్ధపడేటువంటి వాడు, సైన్యాన్ని ఆ విధంగా నడిపించగలిగేటువంటి వాడు గనుక రాజు యొక్క దయను పొందాడు నయమాను. రాజు సిరియా దేశాన్ని రాజు ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు రాజుకు పత్రికను పంపించాడు. మా దేశంలో నయమాను అనేటువంటి సైన్యాధిపతి కుష్ఠరోగముతో బాధపడుతున్నాడు. మీ దేశంలో దేవుడు బాగు చేస్తాడని మేము విన్నాము. దయచేసి ఆయనని బాగు చేయమని పత్రికను రాసి పంపించినప్పుడు ఇజ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడాయను. ఇజ్రాయేలు రాజు భయపడ్డాడు. నేనేమన్నా దేవుణ్ణా? బాగు చేయడానికి, చంపడానికి నేనేమన్నా దేవుణ్ణా? నేనే విధంగా బాగు చేస్తానన్నప్పుడు ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే నయమాను ఇజ్రాయేలు దేశానికి రావడానికి మార్గం అంతా సరళమైపోయింది. ఆ విధంగా నయమాను ఎలీషా ప్రవక్త ద్వారా ఎలీషా సెలవిచ్చిన మాటకు లోబడి అక్కడ ఉన్నటువంటి, చూడండి 10వ వచనంలో, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా యోర్దాను నదిలో 7 మారులు స్నానం చేసినప్పుడు పసిపిల్లవాని దేహము వలె అతని యొక్క దేహం మారిపోయింది. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నయమాను యొక్క భార్య, నా భర్తకి ఎక్కడ విడుదల దొరుకుతుంది, ఎక్కడ బాగుపడతాడు, ఆయన యొక్క వ్యాధి ఎక్కడ పోతుంది, ఎవరు బాగు చేస్తారు అని ఎన్నో వెతికింది. కానీ నిజమైనటువంటి దేవుని మాటలు విన్నటువంటి ఆమె నయమానును ప్రోత్సహించింది. వెళ్ళి ప్రయత్నం చేయి, ఒకవేళ దేవుడు నిన్ను బాగు చేస్తాడేమో అని చెప్పినటువంటి మాటలకు నయమాను లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఆ విధంగా స్వస్థత పొందుకున్నాడు. నయమాను భార్య ఎంతో ఆ చిన్న బిడ్డ యొక్క మాటలను అంగీకరించింది. ఆ చిన్న బిడ్డ చెప్పినటువంటి మాటలకు లోబడగలిగింది. చిన్న బిడ్డ చెప్పినటువంటి మాటలను గ్రహించగలిగింది. ఒకవేళ దేవుడు బాగు చేస్తాడేమో అని ఆసక్తి కలిగి దేవుని వెతికింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు చిన్నది ఏ విధంగా ఎక్కడున్నప్పటికి కూడా, అన్య ప్రాంతంలో ఉన్నప్పటికీ, సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఇంట, అన్యుల ఇంట్లో ఉన్నప్పటికి కూడా దేవుని గురించి ప్రకటించింది, ప్రవక్తల గురించి ప్రకటించింది, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది. కాబట్టి ఎక్కడున్నప్పుడు కూడా మనము
యేసు ప్రభువు యొక్క సువార్తను మనం ప్రకటించాలి. అన్యజనులు వారికి దేవుని గురించి తెలియదు. మోగ విగ్రహాలకు మ్రొక్కేటువంటి వారు, నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియనటువంటి వారు, ఎప్పుడైతే మనం దేవుని గురించి ప్రకటిస్తామో, జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే వారికి పరిచయం చేస్తామో, దేవుడే వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నమ్మికను కలిగిస్తాడు. అందుకనే శిష్యులకు ఆయన ఏమని చెప్పాడో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజమం పొందిన వారు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. చూసారా, అన్యజనులకు యేసయ్య సువార్తను ప్రకటించినప్పుడు నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. ఎవరికైతే రక్షణ సువార్త అందిస్తామో, మనం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ జనాంగం మధ్య ఉన్నప్పటికీ, ఏ పని చేసుకుంటున్నప్పటికీ, మనతో ఉన్న వారి మధ్యలో, మనతో ఉన్న వారితో దేవుని సువార్తను ప్రకటించాలి. రక్షణ వార్తను మనం ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన గొప్ప దేవుడు. మన పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది అనే రక్షణ సువార్తను మనం ఎప్పుడైతే అందిస్తామో, తెలియనటువంటి వారు దేవుని గురించి వింటారు. తెలియనటువంటి వారు గొప్ప సూచక క్రియలను చూసినప్పుడు, అద్భుత కార్యాలు చూసినప్పుడు, దేవుడు చేసిన మహత్కార్యములు చూసినప్పుడు వారు దేవుని నమ్ముకోగలుగుతారు. మన జీవితంలో దేవుడు చేసిన మేలులను వారికి తెలియజేసినప్పుడు, ఇంత గొప్ప దేవుడు మాకు కూడా సహాయం చేస్తాడేమో అని వారు నమ్ముకోగలుగుతారు. గొప్ప దేవుణ్ణి మనం పరిచయం చేసినప్పుడు గొప్ప లాభాన్ని వాళ్ళు పొందుకోగలుగుతారు, గొప్ప రక్షణను వారు పొందుకోగలుగుతారు. దేవుణ్ణి తెలియనటువంటి వారు ఎన్నో రకములుగా వారి జీవితంలో నెమ్మది కొరకు, సంతోషం కొరకు, స్వస్థత కొరకు, ఎన్నెన్నో వ్యాధి బాధల కొరకు, పాపాల క్షమాపణ కొరకు ఎక్కడెక్కడికో తిరిగి, ఎక్కడెక్కడో మరి వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు దేవుని గురించి తెలియజేస్తే వారు నమ్ముతారు. దేవుని మాటలు నమ్ముతారు. ఎవరు ఇవ్వలేని సంతోషం, ఎవరు ఇవ్వలేని ఆనందము మరి దేవుడు ఇచ్చేటువంటి వాడు గనక, యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడని మనము సర్వలోకములోకి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క స్వార్థను మనం ప్రకటించాలి. అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటారు, నమ్మిన వారు ధన్యులవుతారు. అటువంటి వార్తను మనం ప్రకటించాలి. అందుకని చూడండి, అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పేతురు పలికే మాటలు ఇవి. అన్ని జనుల మధ్యలో యేసయ్య రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు వారు దేవుని నమ్మారు. యేసు ప్రభు దేవుడని నమ్మారు. నమ్మి పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బాప్తిజమం పొందుకున్నారు. వారు దేవుని యొద్దకు రాగలిగారు. కాబట్టి దేవుడు అందరికీ ప్రభువు అని అక్కడ ప్రకటిస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు. అన్య జనులు కూడా బాప్తిజమం పొందుకోగలిగారు. అన్య జనులు కూడా గొప్ప రక్షణను వారు పొందుకొని దేవునిలో ఆనందించగలుగుతున్నారు. కాబట్టి అటువంటి కార్యాలన్నీ చూసినప్పుడు పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, చూసారా,
సమాధానకరమైన సువార్త, రక్షణ సువార్త ప్రజలు అనేకులు నశించిపోతున్నారు. దేవుని యొద్దకు రావాలంటే వారికి తెలియజేయాలి మనం. దేవుడెవరు? రక్షకుడెవరు? మనలను పరలోక రాజ్యమునకు నడిపించేటువంటి దేవుడు ఎవరు అని వారికి తెలియజేసినప్పుడు జీవితాల్లో నెమ్మది, సమాధానకర్త అయినటువంటి దేవుడు వారికి నెమ్మదిని కలిగిస్తాడు, సంతోషాన్ని కలిగిస్తాడు, ఆనందాన్ని ఆయన కలగజేసి పాప భారం అంతా కూడా మరి ఆయన తొలగించేటువంటి దేవుడు గనుక ఎప్పుడైతే మనం రక్షణ సువార్తను అందిస్తామో వారు కూడా దేవుణ్ణి తెలుసుకుంటారు. సర్వలోకంలోకి వెళ్ళమన్నాడు దేవుడు. సర్వలోకం ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి జాతి, ప్రతి కులము వారి కొరకు ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు గనుక యేసు రక్తం ప్రతి పాపంలో నుండి మనలను విడిపిస్తుంది, మరి రక్షిస్తుంది, క్షమిస్తుంది గనక యేసయ్య రక్షణ సువార్తను అందరికీ కూడా మనం ప్రకటించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. సిరియా రాజు ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళి వారి మీద యుద్ధము చేసినప్పుడు నయమాను ద్వారా గొప్ప విజయాన్ని దేవుడే వారికి అనుగ్రహించాడు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న దానిని నయమాను భార్యకు పరిచారము చేయడానికి తీసుకొని వచ్చారు. ఆ చిన్న బిడ్డ ద్వారా నయమాను స్వస్థత పొందుకోగలిగాడు. చిన్న బిడ్డ ద్వారా నయమాను భార్య దేవుని గురించి తెలుసుకోగలిగింది. దేవుని రక్షణ వార్తను తెలుసుకోగలిగింది. దేవుడు గొప్పవాడని తెలుసుకోగలిగింది. ఇజ్రాయేలు దేశంలో ఇటువంటి గొప్ప ప్రవక్తలు ఉన్నారా? ఇజ్రాయేల్ దేవుడు ఇంత గొప్పవాడా అని ఆమె గ్రహించగలిగింది. ఎన్నో ప్రయత్నాలు చేశాయి కానీ ఎక్కడ కూడా నాకు సంతోషం కలగలేదు. కానీ ఈ దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు. పసి పిల్లవాని దేహము వలె నయమాను యొక్క దేహం అంతా కూడా మరి మారిపోయింది. దైవజనుని యొద్దకు వచ్చేటప్పుడు బహుమానాలు తీసుకొని వారు వెళ్తున్నారు. చూడండి 4వ వచనంలో నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు, నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రికను పంపించేదని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 తులముల బట్టలు తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఈ విధంగా రాజు యొద్దకు పత్రికను పంపించేటప్పుడు గొప్ప బహుమానాలతో వెళ్ళారు. ప్రవక్త యొద్దకు వెళ్ళేటప్పుడు గొప్ప బహుమానాలతో వెళ్ళారు. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు బహుమానాలు తీసుకొని వచ్చారు. దేవుణ్ణి ఎంత ప్రేమించారో చూడండి. దేవుడు గొప్పవాడని, దేవుడు శక్తిమంతుడని, ఆయన బాగు చేసేవాడని, ఆయన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి గొప్ప బహుమానాలతో వచ్చారు. ఈ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నయమాను దేవుణ్ణి స్తుతించగలిగాడు, దేవుని మహిమపరచగలిగాడు, దేవుణ్ణి ఆరాధించగలిగాడు. ఏమంటున్నాడో చూడండి. 5వ అధ్యాయము 15వ వచనంలో అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయిల్లో నున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, చూసారా, ఇటువంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఇటువంటి దేవుడు, ఇటువంటి అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఎక్కడ కూడా లేదు. ఇజ్రాయేలీలో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందంతటి యందు మరి ఒక దేవుడు లేడు. ఎందుకంటే ఆయనకున్న ధనమును బట్టి, హోదాను బట్టి, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి సర్వలోకములో మరి ఎన్నెన్ని రకాల వైద్యులను సంప్రదించాడు. ఎన్ని రకముల వైద్యమును ఆయన పొందుకున్నాడు. ఏ వైద్యం కూడా అతన్ని బాగు చేయలేకపోయింది. అందుకనే అంటున్నాడు, సర్వలోకంలో ఇటువంటి దేవుడు
ఎక్కడ కూడా లేడు. ఈ విధమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన రక్షకుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన చూపులో శక్తి ఉంది. ఆయన ఉమ్మిలో శక్తి ఉంది. ఆయన వస్త్రంలో శక్తి ఉంది. ఈ విధంగా గ్రహించినటువంటి నయమాను అతని భార్య దేవుని స్తుతించారు. దేవుని మహిమపరిచారు. దేవుని ఘనపరిచారు. ఇటువంటి దేవుడు ఇక్కడ కూడా లేడు. ఇటువంటి దేవుడు గొప్పవాడు. అనేకులకు తెలియజేయాలి. అనేకులకు ఇటువంటి రోగములు, వ్యాధులు, బాధలు, కష్టాల్లో ఉన్నటువంటి వారికి తెలియజేయాలి అని వారు ఎంతో సంతోషంగా తిరిగి వారి దేశానికి వచ్చారు. ఇజ్రాయేళ్ల దేవుడే గొప్ప దేవుడని ప్రకటించగలిగారు. సిరియా రాజు ఆశ్చర్యపోయాడు. వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప స్వస్థతను చూసినప్పుడు నిజంగా ఈ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన సైన్యం అంతా కూడా సంతోషించి ఉండవచ్చు. ఆయనను ప్రేమించే వారందరూ కూడా ఆనందించవచ్చు. నయమాను భార్య ఎంతగానో ఆనందించి, ఎంతగానో సంతోషించి ఆ దేవుణ్ణి నమ్ముకోగలిగింది. ఆ దేవుణ్ణి మహిమపరచగలిగింది. ఆ దేవుణ్ణి ఆరాధించగలిగింది. ఇటువంటి గొప్ప దేవుణ్ణి పరిచయం చేసినటువంటి ఆ చిన్న బిడను ఏ విధంగా ప్రేమించగలిగిందో, ఆ బిడను తన సొంత కూతురు వలె మరి చేర్చుకోగలిగిందో. ఎందుకంటే ఎవరూ చేయలేని మేలు ఆ చిన్న బిడ్డ ద్వారా పొందుకోగలిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారలారా, రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. మనం తెలియజేయకపోతే ఎవరికి కూడా తెలియదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఇతరులకు తెలియజేసినప్పుడు ఇతరులు తెలుసుకోగలుగుతారు. అందుకనే ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి, పల్లెల్లోకి వెళ్ళి, పట్టణాల్లోకి వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి యేసయ్య రక్షణ సువార్తను మనం ప్రకటిస్తున్నాం. ఆ రక్షణ సువార్తను అంగీకరించినటువంటి వారందరూ కూడా దేవుడి నామాన్ని మహిమపరచగలుగుతున్నారు. అటువంటి గొప్ప కృపా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.